దినాలలో చేయాల్సిన పరిచర్య ఇదే. గుడులు కట్టడం, ఆస్తులు సంపాదించడం కాదు. నాకు తెలుసు అంచెదినాల్లో ఏమవుతుందో, ఎలాగవుతుందో నాకు తెలుసు. అందుకే నేను పెద్ద గుడి కట్టలేదు. ఇవాళ హెబ్రోన్ అద్భుతమైన ఒక సంస్థ. దైవజనులు, మహాభక్తులు, శ్రేష్ఠ భక్తులు భక్తి సింగయ్య గారి ద్వారా ప్రారంభించబడ్డ శ్రేష్టమైన సంస్థ. అయ్యగారిని ప్రభు పిలుచుకున్నారు. ఆయన ఉన్నంతసేపు ఎంత మిలిటరీ డిసిప్లిన్తో నడిచింది. ఎదురొచ్చిన మనగాడు లేడు అసలు, మిలిటరీ డిసిప్లిన్. ఆ తండ్రి గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. వీళ్ళు సొసైటీ అని ఒకటి రిజిస్టర్ చేసి, ట్రస్ట్ అని ఒకటి రిజిస్టర్ చేసి, కోర్టు కేసులు పెట్టుకొని, గొడవలు ఆడుకొని, ఇప్పుడు అది 400 కోట్ల ఆస్తిట. కొంతమంది గుండాలను రంగంలోకి దించి ఆక్యుపై చేసుకోవడానికి రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అధికారులే కొంతమంది వాళ్ళకి సహాయం చేస్తున్నారు. పెద్ద గొడవ అయిపోయింది. ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు. అందుకే నేను గుడి కట్టలేదు. రేకుల షెడ్ వేసా. ఒకవేళ దేవుడు నన్ను తీసుకుంటే, తీసుకోవడానికో, ఇప్పుడు ఉదాహరణకు అంటున్నా, ఆర్గ్యుమెంట్ కొరకు తీసుకుంటా, మీరందరూ గొడవ ఆడుకొని ఒక ట్రస్ట్ అని, ఒకటి సొసైటీ అని పెట్టుకున్నారనుకో, గొడవ ఆడుకున్నాక ఇక్కడ ఏమున్నది పీక్కొని పోవడానికి? ఒకడొక గుంజ పీక్కొని పోవాలా, ఒక రేకు పీక్కొని పోవాలా? ఈ గుంజ నాకెందుకని అందరూ కలిసే ఉంటారు. అది మన తెలివి. ఆస్తులు సంపాదిస్తే గొడవాడుకుంటారు. సత్యబోధతో హృదయాలు నింపితే కలిసి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి భారత ఉపఖండానికి కానీ, ఈ తరంలో 200 దేశాలకు కానీ దేవుడు పంపిన జవాబు ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. మనకు తెలుసు డబ్బు ఎక్కడ